దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యోహాను సువార్తలో నుంచి అధ్యయనం చేస్తున్నాం. 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు తన శిష్యుల గురించి, ఆ శిష్యులే కాదు శిష్యుల ద్వారా ఎంతమంది దేవుని వాక్యం వలన మరి క్రీస్తుకు అంటుకట్టబడుతున్నారు. ప్రభు ఉద్దేశించిన, ఆయన ఉద్దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన చేసిన ప్రార్థన, తండ్రికి చేసిన ప్రార్థన గురించి మనము ధ్యానిస్తున్నాము. గత దినాలలో మనం 20-21 వచనాలు మనము ధ్యానించాము. 17 అధ్యాయంలో నుంచి 20-21 వచనాలలో మరి వారు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరి క్రైస్తవులందరూ ఎలా ఏకం పరచబడి ఉన్నారు ప్రభులు అంటే, ఆత్మలో కనెక్ట్ అయి ఉన్నారు. అందరూ కూడా క్రీస్తు కొరకైనా వధువుగా సిద్ధపడుతున్నారు. ఈ సార్వత్రిక సంఘము ఒక్కటిగా మార్చబడబోతుందండి. ఆ క్రీస్తు శరీరంగా మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరముగా మనమందరం కూడా ఒక్కటిగా ఆత్మలో ఐక్యపరచబడబోతున్నాం. ఎందుకు? ప్రభు ఆ దినం చేసిన ప్రార్థన ఈ దినం వరకు కూడా అది పని చేస్తా ఉన్నది. ఇట్ ఈస్ కనెక్టింగ్ పీపుల్. ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలలో ఉన్నా, మరి ఆ యొక్క అడవుల్లో ఉన్న, కోనల్లో కొండల్లో ఉన్న, లేకుంటే ఎక్కడ ఉన్నా కూడా ప్రజలందరినీ ఆత్మలో ఐక్యపరుస్తున్నట్లుగా మనము చూడగలము. 22-23 వచనాలు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇక్కడ ప్రభు వీరు వీరి ఐక్యత గురించి ప్రార్థన చేస్తున్నాడు. సాధారణంగా మానవునికి ఎలా ఉంటదంటే డిఫరెన్సియేషన్ ఉంటది. ఆలోచనల్లో, తలంపులో, ఐడియాలజీలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రికి పుట్టిన కుమారుల మధ్యనే ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది. ఒకరి భావాలు ఒకరి కలవు, ఒకరి ఆలోచనలు ఒకరి కలవు, ఒకరి ఉద్దేశాలు ఒకరికి కలవవు. అందరూ కూడా డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ లో ఉంటారు. వారి అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తారు. కొన్నిసార్లు ఒక విషయం గురించి ఏకీభవించడం అనేది చాలా కష్టమైన పని. ఒక మానవుడుగా మరి ప్రతి ఒక్కరిని దేవుడు యునిక్ గా సృష్టించాడు, అవునా కాదా? తన పోలికల, తన స్వరూపులను సృష్టించాడు, గాని వారికి ఇవ్వబడిన ఫ్రీ విల్ లో నుంచి, వారు పెరిగిన ఆ బ్రాటప్ లో నుంచి, ఆ యొక్క అవగాహన, వారు నేర్చుకున్న, సముపార్జన చేసుకున్న జ్ఞానంలో నుండి విషయాలను ఆకలింపు చేసుకున్నట్టు అనేది మానవుని యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వివిధ విధాలుగా ఉంటాయి కదా. ఆ నేపథ్యంలో నుంచి ప్రభు మరి వారి డిఫరెన్సెస్ విడిచిపెట్టి వారు ఏకము కావాలని తండ్రితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే గనక వీరిలో 2-3 సార్లు విభేదాలు కలిగినట్లుగా మనము మరి వాక్యంలో నుంచి చూడొచ్చు. ఒకసారి వారు మరి కపెర్నహూములో వెళ్తూ ఉన్నారంట. అప్పుడట వా ఎవరు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించారంట. మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి చూస్తే అందరూ కూడా ప్రభు శిష్యులుగానే ఉన్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. కానీ వారిలో కూడా ఎవరు గొప్ప, ఎవరు మరి తక్కువ అనే ప్రశ్న వచ్చిందంట. ఇక వాదనలు మొదలు పెట్టారంట కదా. కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఒక విషయం మీద వాదనలు అవుతాయి. ఆ యొక్క మనసుల కలవు, ఆలోచనల కలవు, మాటల కలవు, మరి డిఫరెన్సెస్ అయిపోతా ఉంటాయి కదా. విభేదాలు, మరి వాగ్వాదాలు అవన్నీ కూడా ఎక్కువైపోతా ఉంటాయి. కూడా వారిలో ఎవరు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి కనుక అప్పుడు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నాడంట.
ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరినితో ఒకరు దేని గురించి వాదించుచున్నారని అడగగా, ఇక ఎవరు కూడా మరి వారు మాట్లాడలేదంట. వారు ఊరుకుండిపోయారంట కదా! అక్కడైతే గొడవ పడ్డారు. నీవా నేనా గొప్ప అని మరి ఛాలెంజ్ చేసుకొని ఉంటారు. ప్రభు అన్నీ విని మౌనంగా ఇంటికొచ్చినాక అడుగుతా ఉంటే వాళ్ళు ఏమీ చెప్పటం లేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో వాడు అందరిలో కడపటి వాడును, అందరికి మరి పరిచారము చేయువాడునై ఉండవలెను. లూకా 22:24లో కూడా ప్రభు రాత్రి భోజనం ఆఖరి సప్పర్లో కూడా ప్రభు అంటున్నాడు, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగు ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. లోకంలో ఉన్న తీరు వేరే ఉంటది. నా శిష్యులైన మీరు మరి ఈ విధంగా మీ జీవితాలను మీరు సమర్పించుకోవాలి, మీరు మలుచుకోవాలి. దేవుని సేవకే వచ్చాం కానీ మనలో అహాలు తగ్గవండి. నేనే గొప్ప అనే ఫీలింగ్ మనలోంచి తగ్గదు. అసలు ప్రభు ఏం చెప్తున్నాడు, దీన మనస్కులైండండి, సాత్వికులైండండి, నాకు లోబడి జీవించండి కదా! ప్రభు చెప్పే మాటలు ఇవి. మనకేమో అతిశయాలు, అహంకారాలు, నన్ను మించిన వారు లేరనేటువంటి ఆ గర్వంతో మరి క్రైస్తవ లోకము, సేవకుల లోకం ఉంటుంది. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, మీరు అలాగు ఉండకూడదు. లోకంలో ఉన్న వాళ్ళే మీరు జీవించకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలనే ఉండవలెను. మరి మీరు మరి ఎదుటి వారికి పరిచర్య చేయనట్లుగా, ఎవడైనా నువ్వు ప్రముఖుడుగా ముందువాడుగా ఉండాలని కోరుకున్నావా, వారందరిలో కడపటి వాడుగా, లీస్ట్ వాడుగా తను తాను చేసుకొని పరిచారకుడై ఉండాలని ప్రభు ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలము. నిజంగానే ఈ డిఫరెన్సెస్ అనేవి, నేనే గొప్ప అనే భావము మరి అది నిజంగా ప్రతి ఒక్కరిలో ఎంత ప్రస్ఫుటంగా ఉంటదండి కుటుంబాలలో. అసలు మాటలు మాట్లాడేటప్పుడు కూడా నేనంత చేశాను, నేనిలా, నా స్వభావం ఇలా, నా మాటలు ఇలా ఉంటాయి, నేనిలా ఎంత బోస్ట్ చేసి చెప్పుకుంటారో. నిజంగా కొన్నిసార్లు నేను చాలా మంది మాట్లాడుతూ ఉంటే నా మనసులో నేను నవ్వుకుంటా ఉంటా. అబ్బాయి ఇంతగా బోస్ట్ చేసుకోవటం అవసరమా అనిపిస్తది నాకు. ఇంకా నువ్వు చూచినట్లయితే మరో సందర్భంలో జబదయి కుమారుల తల్లి వచ్చి అడుగుతుంది. ఆయన యొద్దకు నమస్కారం చేసి ఆయన యొద్దకు వచ్చి ఒక మనవి ఏం చేస్తదంటే, మా అయ్యా, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండనివ్వమని ఆమె వచ్చి కోరుకుంటది కదా! మనకు కూడా అసలు ఎంత గొప్ప గొప్ప మరి మన బిడ్డలు ఎంత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనం కూడా కోరుకుంటాం కదా! చాలా గొంతెమ్మ కోరికలు కోరుతాం మనం. ఇక్కడ ఈమె కూడా మరి ప్రభువు, ఆమెకు అర్థమైపోయింది ప్రభు ఎవరో, ఆయన ఎంత మహిమాన్వితుడో, ఆయన మరి ఎక్కడ నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్తాడో అవంతా గమనించింది, అర్థం చేసుకుంది. అర్థం చేసుకుని ఇప్పుడేం కోరుకుంటుంది, తన ఇద్దరు కుమారులు యోహాను, యాకోబులట మరి ఆయన రాజ్యమందు మరి ఒకళ్ళేమో కుడి వైపున ఉండాలంట, మరొకరు ఎడమ వైపున ఉండాలంట. ఇంకెవరు ఉండటానికి వీలు లేదు. నా కుమారులు మాత్రమే నీ దగ్గర ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఆమె వచ్చి వేడుకుంటా ఉన్నది కదా! ఆ సందర్భంలో కూడా మరి వీరందరూ కూడా కోపం చేస్తారంట. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడ్డరి. పాపం తల్లి అభిలాష వ్యక్తపరిచింది. ఇప్పుడు ఎవరి మీద కోపం చేస్తున్నారు కదా! ఆ యొక్క సహోదరులిద్దరి మీద కోపం చేస్తున్నారంట మిగతా శిష్యులు. ఇలాగున కుటుంబాలలో, వ్యక్తుల మధ్య ఇలాగున డిఫరెన్సియేషన్స్ వస్తాయి. ఎవరితో ఆ తల్లితో వీరు మాట్లాడలేరు గాని, ఆ కుమారులతో వీరు డైరెక్ట్ గా మరి యుద్ధం చేస్తా ఉన్నారు. మీ అమ్మొచ్చి ఇట్లా ఎలా మాట్లాడుతదని వారితో వివాద పడుతున్నారంట. కనుక ఈ ఈ యొక్క డిఫరెన్సియేషన్స్ అనేవి మానవునిలో ఉంటాయి కనుక, అందుకని వీరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను కదా! ఈ యొక్క క్రిస్టియన్ డినామినేషన్స్ లో కూడా
ఎన్ని రకాలైనటువంటి కదా డాక్టరీన్స్ అండి, ఎన్ని రకాలైన విధాలుగా మరి పరిచయ విధానాలు ఉన్నాయి. అవునా కదా? ఒక్కొక్కరు ఏం చేశారంటే, ఎవరైతే పరిచయను స్థాపించారో వారికి కలిగిన ఆ ఉద్దేశాన్ని అమలుపరుస్తున్నారు గాని, బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందేంటి? మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే దేనిని అనుసరించాలి అనే దాన్ని మర్చిపోయారు. మర్చిపోయి ఆ వ్యవస్థాపకుడు ఏదైతే ప్రారంభించాడో, ఒక డాక్టరీని ప్రారంభించి మరి ఆయనకి ఏ ఉద్దేశంతో మరి వాళ్ళు అసలు నిజంగా మరి వాళ్ళు బైబిల్ గ్రంథంనే బోధించారా? మరి దాన్ని అనుసరించారంటే ఆశ్చర్యం అనిపిస్తది. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు గాని, ఆ యొక్క సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు గాని, వీళ్ళందరూ కూడా రకరకాల బోధలండి. ఆ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళైతే ఆ జెండా కింద దాటి వెళ్ళిపోతారు. వాళ్ళకి రక్షణ వచ్చేస్తదట. అవునా కదా? మరి సెవెంత్ డే అడ్వెంటిస్టులైతే శనివార దినమే దేవుని ఆరాధించాలని పెట్టుకున్నారు కదా! ప్రభు ఆదివారం దినాన పునరుద్ధానుడుగా లేచాడని ప్రపంచమంతా గగ్గోలు పెడతా ఉంటే వీళ్ళింకా మృతులలో ప్రభుని వెతుకుతా ఉన్నారు. ఇంకా రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి కదా! అందుకే ప్రభు వారు సత్యము గ్రహించిన వారై, సత్యమందు ప్రతిష్ఠించబడిన వారై, అంతేకాదు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎలాగున ఏకమై ఉన్నారో వారు కూడా ఏకమై ఉండవలనని మరి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా! నా మహిమను వారిలో ఇంపార్ట్ చేస్తున్నాను. నాలో ఉన్న మహిమను వారి మీదికి నేను విడుదల చేస్తున్నాను. హల్లెలూయా! దేని కొరకు విడుదల చేస్తున్నానంటే, నీవు నేను ఏకమై ఉన్నాము తండ్రి. వారు కూడా మనలో ఐక్యపరచబడాలి. ఈ యొక్క ఈ మహిమ ప్రభావపు తాకిడి నుంచి వారు వెళ్ళటానికి వీలు లేదు. ఆ మహిమలోనే వారు అంటు కట్టబడి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మహిమ ఎందుకు ఇచ్చాడంటే 23వ వచనములో ఇక్కడ అంటున్నాడు ప్రభు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడతారు. మరి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావు అని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే వారు సంపూర్ణులుగా చేయబడాలి. నీవు నేను ఏకమై ఎలాగున సంపూర్ణంగా ఉన్నామో వారు కూడా సంపూర్ణులుగా చేయబడాలి. వారిలో డిఫరెన్స్ కలగటానికి వీలు లేదు. వారు సపరేట్ గా వెళ్ళటానికి వీలు లేదు. లోకంలో ఒక సెయింగ్ ఏముందంటే, యూనిటీ బ్రింగ్స్ విక్టరీ. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు కలిసిపోవాలని ఆలోచిస్తారో, ఒక ఆలోచన కలిసి ప్రారంభిస్తారు, అక్కడే విక్టరీ ప్రారంభం అయిపోద్దంట. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు డిఫరెన్సియేషన్ ఆఫ్ థాట్స్ వస్తాయో, ఆ మాటలు వస్తాయో, అక్కడే సపరేషన్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు సపరేట్ కావాల్సిన అవసరం లే. వాళ్ళ ఆలోచనలో మాటల్లో సపరేషన్ వస్తేనే ఇక్కడ సపరేషన్ ప్రారంభం అయిపోయి చివరికి అది విడిపోయే పరిస్థితికి వస్తుందంట. కానీ ఇద్దరు వ్యక్తులు కలవటానికి మరియు ఎప్పుడైతే వారు ఆలోచనలు కలిసి రావటానికి ప్రయత్నిస్తారో అక్కడే మరి ఆ యొక్క మరి విజయం అనేది ప్రారంభించబడుద్దంట. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 యోహాను 3లో అంటాడు, మాతో కూడా మేము మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ ఉన్నది. హల్లెలూయా! అంటే ప్రభు ఏది కోరుకున్నాడో, ఏమని వారి నిమిత్తం ప్రార్థన చేశాడో వారు ఆ సత్యాన్ని గ్రహించిన వారే ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో వారు సహవాసం చేస్తున్నారు. సహవాసానికి యోహాను భక్తుడు మనలో కూడా పిలుస్తా ఉన్నాడు కదా! ఆయన మరి పొందుకున్నటువంటి ఈ యొక్క ఈ ఈ ఏదైతే క్రీస్తు ప్రభు మనసు గ్రహించిన వాడై ప్రభు చెప్పిన బోధలన్నిటినీ ఆకలింపు చేసుకున్నాడు. ప్రాక్టికల్స్ గా కూడా అది చేస్తా ఉన్నాడండి.
అదే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 11 నుంచి చూచినట్లయితే అందరూ కూడా క్రీస్తులో సంపూర్ణులుగా చేయబడాలి. అందరూ కూడా క్రీస్తు సంపూర్ణతకు తగినట్లుగా సంపూర్ణతలోకి మనం రావాలని అక్కడ రాయబడిన మాట 4:13లో పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. కానీ వీరందరిలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ వారికి ఏ అభిషేకం ఇచ్చి ఆ అభిషేకములో వారు ఏమి కావాలని అభిషేకాత్మ వారికి ఉపదేశిందో ఆ ఉపదేశము ప్రకారంగా మరి వారు పని చేయాలి. ఎలాగున సంపూర్ణులుగా చేయబడి వారు నేను అప్పజెప్పిన పనిని ఏ పనికి వారు నియమించబడ్డారో ఆ పనిలో వారు కొనసాగాలి. ఎఫెసీ 3:6లో కూడా అంటాడు, అన్ని జనులు మరి ఆ యొక్క యూదులతో సమానముగా సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా ఒక శరీరమందలి సాటి అవయములు వాగ్దానములో పాలువారై ఉన్నారు. ఈ యొక్క మరి ఒక యూదులేనా? కాదు. అన్ని జనులైన మనము కూడా ఈ సువార్త వినుట ద్వారా, క్రీస్తుని అంగీకరించడం ద్వారా, ఆత్మాభిషేకము పొందుట ద్వారా ఇప్పుడు ఏమైపోయాము? ఈ గొప్ప మర్మం ఏంటంటే అన్యజనులు యూదులు కూడా ఒకే సమాన వారసులం అయిపోయాము. క్రీస్తు శరీరములోని అవయవలమై పోయున్నాము. అందుకే ప్రభు నేను నీకు నాకు కలిగిన అనుబంధంలో నుంచి నేను నా మహిమను వారికి ఇచ్చుచున్నానయ్యా. వారు ఏకమై ఉండాలి. మరి మనిద్దరము ఎలా ఏకమై ఉన్నామో వారు కూడా ఏకం చేయబడాలి. అంతేకాదు వారు సంపూర్ణులుగా చేయబడాలి. వారు సంపూర్ణులుగా చేయబడి మరి ఆ యొక్క రక్షణలో వారు కొనసాగాలి. హల్లెలూయా! ఎట్లా కొనసాగాలి? ఐక్యతతో కొనసాగాలి. ఏక మనసుతో వారు కొనసాగాలి. ఏకాత్మతో వారు కొనసాగాలి. హల్లెలూయా! నిజంగానే ప్రభు చేసిన బోధ ఆత్మ అభిషేకము పొందుకున్న తర్వాత ఆ యొక్క అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆ యొక్క ఆత్మదేవుడు అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారందరి మీద వ్రాలినప్పుడు వారందరిలోకి ఏక మనసు వచ్చేసిందండి. వారు మాట్లాడినటువంటి భాషలు అన్య భాషలు, కానీ వారందరిలో కూడా ఏకాత్మ వచ్చేసింది. వారు ఇక్కడ ఏమైపోయారు? ఇక అందరూ ఐక్యపరచబడ్డారు ఆత్మలో. ఇక ఒకే చోట సమిష్టిగా జీవిస్తున్నారు. అంతేకాదు అనేక మంది వారిలో చేర్చబడతా ఉన్నారు. గుంపులు ప్రజలు వస్తున్నారు. వేల ప్రజలు వస్తా ఉన్నారు. మరి వారందరూ కూడా తమకున్న దానంతా స్థిరాస్తులన్నిటిని కూడా వారు సమిష్టిగా ఉంచుకున్నారట. వీళ్ళకి బోళ్ళంత ఆదాయం ఉంది. ఆదాయం తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి అసలు ఏముంది? చాలా పేదవారుగా ఉన్నారు. వారు కూడా పోషించబడుతున్నారు. అబ్బా అబ్బా! 2వ అధ్యాయము అపోస్తుల కార్యంలో చూస్తే 42, 43లో అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా! ఇది ఎప్పుడు జరిగింది? వారు ఎప్పుడైతే ప్రభు మాట విని యెరూషలేములో కనిపెట్టుకున్నప్పుడు ఆ మేడ గదిలోకి వెళ్ళి ఆ 10 దినాలు వారు ప్రార్థనలో ఎడతెగక ఐక్యంగా ప్రార్థన చేయుట ద్వారా ఈ యొక్క అద్భుతం జరిగిందండి. వారు ప్రార్థనలో ఆ 10 దినాలు అసలు ఇక ప్రపంచాన్ని మర్చిపోయి కనిపెట్టండి, వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. అవి మరి యొక్క పరిశుద్ధాత్ముడు మరి తండ్రి చేసిన వాగ్దానము మీకు అనుగ్రహించబడేంత వరకు కూడా మీరు కనిపెట్టుకోండి అంటే ప్రభు మాటకు లోబడి వారు ఎప్పుడైతే ఆ మేడగదిలో కనిపెట్టారో ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు వారిలో ఒక యూనిటీ వచ్చేసిందండి.
మరి పరిశుద్ధాత్ముడు మనందరినీ కనెక్ట్ చేస్తాడండి. ఆత్మలో ఒక్కొక్కరిని కలిపివేస్తాడు. అందరము ఒకటే భావనలోకి తీసుకొస్తాడు. ఆత్మ పొందుకొని వానిలోని డిఫరెన్సెస్ ఉంటాయి. గొప్ప మరి తక్కువ అనేటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డ అది మన మనసు కాదు గదా! మనది కాదు గదా! దేవుని ఆత్మది. ఆయన ఆత్మ అందరూ ఒకేలాగుండాలి. అందరూ కూడా సమానులే. అసలు ఎక్కడ డిఫరెన్సియేషన్ లేకుండా అందరూ గూడా ఈక్వల్ పోర్షన్‌లో దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా! యేసు రక్తం కడగబడినప్పుడే మనమందరం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఇక మానవులము, ఇక మనమేదో ప్రత్యేకమైన వారం కాదు. అందరము కూడా క్రీస్తు వలె మరి మారిపోతున్నాము. అందరం కూడా అభిషేకం చేత నింపబడినప్పుడు అందరం కూడా ఒకే విధంగా మారిపోతున్నాం. అదే ప్రభు వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వారి గురించి చేసిన ప్రార్థనే కాదు గాని, నిన్ను నన్ను గురించి కూడా చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన బట్టి ఆది అపోస్తలులు వారు ఆ దినము చేసిన సేవ, విశ్వసించిన వారందరును ఏక హృదయమును, ఏకాత్మయు కలిగిన వారై ఉండిరి. హల్లెలూయా! అందరూ కూడా ఐక్యత వచ్చేసిందంటండి. హృదయములో, ఆత్మలో ఐక్యత వచ్చేసిందంట. హల్లెలూయా! ఇక డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ లేవు. డిఫరెన్సియేషన్ ఆఫ్ మరిక తలంపులు లేవు, మాటలు లేవు. అందరూ ఒక మాట చెప్తే అందరూ దానికి ఓకే అనేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా! అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరు గూడా ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. ఎప్పుడు డిఫరెన్సెస్ వస్తాయండి, ఆత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలోంచి మనం పక్కకెళ్ళినప్పుడు ఆ యూనిటీ తొలగిపోద్దండి. అప్పుడు నేననే అహం వచ్చేస్తది. నాకు అనేటువంటి అహం వచ్చేస్తది. నాకే కావాలనే స్వార్థం వచ్చేస్తది కదా! నేనే గొప్ప అనేటువంటి ఆ తేడా మనసొచ్చేస్తది. అందుకే ఎప్పుడు కూడా ఆత్మలో మనము నూతన పరచబడుతుండాలి. సంపూర్ణులుగా చేయబడుతుండాలి. క్రీస్తు కొరకైన పాత్రలుగా మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి. ప్రభువు మనలో కోరుకుంటుందదే. ఈ సెషన్స్ మనలో ఉండకూడదు. ఈ డినామినేషన్స్ అన్నీ మనము పెట్టుకున్నాయి. ఇవన్నీ గూడా ఈ డినామినేషన్స్ బ్యారియర్స్ అన్నీ విరగగొట్టబడును గాక. ఆత్మదేవుడు ఏదైతే అంత్య కాలములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారన్న వాగ్దానము ప్రతి సంఘంలో ఆత్మదేవుని ప్రత్యక్షత అగ్ని కుమ్మరించబడును గాక. ఆ బ్యారియర్స్ అన్ని విరగ్గొట్టబడును గాక. హల్లెలూయా! కుటుంబాల మీద గూడా దేవుని ఆత్మ వ్రాలును గాక. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడల మధ్య ఇంకా ఏ రక్త సంబంధాలున్నాయో ఆ కుటుంబంలో నివసించే వారందరిలో కూడా ఆత్మ కలిగించు సమాధానం అను బంధములోకి వచ్చుదురు గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడిన మాటలు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయండి కదా! నిజంగానే పౌలు భక్తుడు ఆ యొక్క ఏకీభవంగా ఎలా జీవించాలి ఆత్మలో అనే దాన్ని అక్కడ రాసిన మాటలు ఆ ప్రేమ ఆ ప్రేమ ఎలాగున వారందరినీ ఆత్మలో కనెక్ట్ చేస్తుందని రాయబడిన మాటలు మనము చూస్తే గనక కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికత్వముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. ఇట్టి విధంగా మనమందరం కూడా ఆత్మలో కనెక్ట్ అయిన వారమై ప్రభు ఆ దినం మన కొరకు చేసిన ప్రార్థనను మరి ప్రార్థనలో మనము కూడా ఉన్నవారమై ప్రభు ఆ దినం మన గురించి చేసిన ప్రార్థనను ప్రతిఫలాన్ని బట్టి ఈ దినము మనమందరం కూడా ఒక్క చోటగా కూడి వచ్చి ఎక్కడ ఉన్నా ఏ ఏ ప్రదేశంలో ఉన్న ఆత్మలో కనెక్ట్ చేయబడిన వారమై దేవుని కొరకైన మహిమ గల పాత్రలుగా మనమందరం సిద్ధపరచబడి ఆ రాజ్యం కొరకు ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ మనల్ని మనము ఆత్మలో నూతన పరుచుకుంటూ ముందుకు కొనసాగుతున్నాము. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది
ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడనే వాడికి రక్షింపబడి ఆగిపోకూడదు. ఆత్మ అభిషేకము కుమ్మరించబడితే తప్ప ఆ యొక్క తన యొక్క శారీరకమైనటువంటి ఆ మనస్సు, ఆ శారీరకమైనటువంటి ఆ యొక్క ఆలోచన, అవగాహన తొలగిపోద్ది. ఆత్మ దేవుని ప్రత్యక్షతలో, ఆత్మ దేవుని నడిపింపులో జీవితం కొనసాగుద్ది. ఇలాగున్న యూనిటీలో ప్రభు సంపూర్ణతలో ఎదిగే కృపా దేవుడు అనుగ్రహింపచేస్తాడు. మరి ప్రభు చేస్తున్న ఈ ప్రార్థనలో మనమందరం కూడా మరి పాలిభాగస్తులమై ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింపచేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక.